నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, కొత్త నవరాత్రులు. సో నార్త్ వాళ్ళందరూ కూడా కన్యా పూజ చేస్తూ ఉంటారు. ఇంకా నాకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ప్రతి కన్యా పూజకి మాకు ఇన్విటేషన్ ఉంటుంది. సో ఇద్దరిని రెడీ చేసి పంపించడమే నాకు ఈ నవరాత్రి మొత్తం టైం అవుతుంది. సో ఇద్దరిని కూడా ఇలా ట్రెడిషనల్గా రెడీ చేశాను. మా చిన్న పాప కొంచెం రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా రెడీ అవుతూ ఉంటుందన్నమాట. ఇద్దరిని రెడీ చేసి పంపించాను. సో మొదలు రెడీ చేయడానికే నాకు ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. స్నానం చేయించి, డ్రెస్సెస్ వేసి, వాళ్ళకి ఇష్టమైన నగలేసి, బ్యాంగిల్స్ వేసి, అమ్మో చాలా పర్టికులర్, ఇదే కావాలి, ఇదే చేయాలి అని అంటుండే. ఆడపిల్లని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేనే అంటే నాకు డబ్బులు ఉంటారు ఇద్దరు కూడా. సో వాళ్ళిద్దరిని రెడీ చేసి పంపించాను అనమాట. పూజ చేసుకొని వచ్చారు. చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా మా అపార్ట్మెంట్లో చేస్తారు. అండ్ ప్రసాదం చూసాడో ఎంత బాగా చేశారో. ఈరోజు ఆల్మోస్ట్ 3 హోమ్స్కి వెళ్ళారు. 3 చోట్ల కన్యా పూజ చేయించుకొని వచ్చారనమాట. ఇలా డబ్బులు పెట్టి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారు. వచ్చినట్టు మా పాప నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, ఇలా ఇచ్చారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. అలాగే